ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత గారి గురించి ఆమె దందాల గురించి సిబిఐ అయితే మొత్తం బయటపెట్టింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, సిబిఐ మొత్తం ఇప్పుడు కవిత దందాల గురించి బయటపెట్టింది, మళ్ళీ కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? ఒకవేళ కస్టడీలోకి తీసుకుంటే నెక్స్ట్ అసలు ఎలా ఉండబోతుంది తన పరిస్థితి? అంటే సిబిఐ ఆల్రెడీ అరెస్ట్ చేసిందని నిన్న హెడ్లైన్స్లో కూడా చూశాను. అంటే అవన్నీ కూలంకుషంగా చూస్తే అర్థమైంది ఏంటంటే ఈవిడ అక్కడ దందాలు లిక్కర్ స్కామ్ దందాలు నిర్వహించడమే కాకుండా రాష్ట్రంలో కూడా కొంతమందికి చూసారా, గతంలో ఢిల్లీ కాదు కోల్కతాలో 14 సూట్ కేసు కంపెనీల వ్యవహారం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండరింగ్ చేశారని, అట్లాగే ఇక్కడ కూడా ఆవిడ కొన్ని చేశారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అవేంటంటే అరబిందో ఫార్మాకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆయన్ని శరత్ చంద్రారెడ్డి ఆయన వ్యవహారంలో కూడా ఇట్లాగా ఎంతో డిమాండ్ చేశారని, పలానా దగ్గర భూమి కొనుగోలు చేశాం, ఆ కొనుగోలు చేసిన దానికి మీరు ఇవ్వాలన్నట్టు 14 కోట్లు ఎంత ఇవ్వాలన్నట్టుగా. బట్ ఆ పత్రాలు ఏమి చూపించకపోయినా, ల్యాండ్ ఏమి లేకపోయినా అడిగారని, ఆయన దానికి ఇవ్వనని మొగ్గు చూపితే ఆయనకి బెదిరించారని, మొత్తం తెలంగాణలోనే అరబిందో ఫార్మా లేకుండా చేస్తామన్నట్టుగా చేశారని రకరకాల వార్తలు. తర్వాత ఒంగోలు ఎంపీ, మన వైసీపీ ఎంపీ ఎవరు మాగుంట గారు అబ్బాయి ద్వారా కూడా 50 కోట్లు అంత డిమాండ్ చేస్తే 25 కోట్లు ఇచ్చారని. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తున్న మనకు ఒక క్లారిటీ ఏమర్థమవుతుందంటే, వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్తో బాగా టైఅప్గా ఉండడానికి కారణం, బీఆర్ఎస్లో ఉన్న నాయకులు మంత్రులు ఈ నోటికి ఏదొచ్చినా అది ఆంధ్ర గురించి మాట్లాడినా వాళ్ళు ఏం స్పందించకపోవడానికి కారణం ఇదే అనమాట. అంతే కదా, ఆస్తులు పాస్తులు అన్నీ ఎక్కడ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కడ కేసీఆర్ గారు అండ్ డాటర్ అండ్ సన్ వీళ్ళు ఎక్కడేమి ఇబ్బంది పెడతారనే ఉద్దేశంలో వాళ్ళు ఏమనలేదాం. ఎందుకంటే చీకట్లు కమ్ముకున్నాయి ఆంధ్ర, తెలంగాణ వెలుగులని కేసీఆర్ గారు అన్నా కూడా ఎవరు మాట్లాడలేదు. కేటీఆర్ గారు అయితే అక్కడైతే డబుల్ రోడ్ అయితే ఇది అని అన్నారు, అయినా ఏం మాట్లాడలేదు. మళ్ళీ కేటీఆర్ గారు ఇంకో మాట ఏదో అన్నారు, మొన్న పండక్కి సంక్రాంతికి ఫ్రెండ్ ఊరెళ్ళి వచ్చాడు, అక్కడ అంతా గతుకులు, 4 రోజులు పవర్ కట్టు, అక్కడ అంత అధ్వానంగా ఉందో పరిస్థితి, తెలంగాణ చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ఇన్ని చేసినా కూడా ఆంధ్ర మంత్రులు ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదంటే ఇప్పుడు అర్థమవుతుంది కవిత గారి కేసు ఏదైతే సిబిఐ ఒక్కొక్కటి ఛార్జ్షీట్లో దాఖలు చేస్తుందో, అంటే ఒక్కొక్కరిని బ్లాక్మెయిల్ చేయడం, మీరు మాకు ఫలానా ఇస్తారా ఇవ్వరా, లేదంటే మీ కంపెనీ ఇక్కడ ఉండదు. అంటే జనరల్గా ఎవరికైనా ఎందురేపో తలనొప్పి, వీళ్ళకి ఏదో సెటిల్ చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో అట్లాగా తర్వాత కేజ్రీవాల్ గారితో కలిసి లిక్కర్ స్కామ్లు ఏవైతే చేశారో ఆ లిక్కర్ స్కామ్లో వచ్చిన అమౌంట్, ఈవిడిచ్చిన సలహాలని అక్కడ ఇంప్లిమెంట్ చేయడం, మనీ లాండరింగ్కి పాల్పడడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో కూడా తమ ప్రతాపం చూపించుకోవడానికి, తన పార్టీ నెగ్గుకు రావడానికి ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి త్రువయా తెలంగాణ మీదుగా హవాలా మనీని చేరవేయడానికి కూడా కవిత గారే చాలా బాగా ఉపయోగపడ్డారని, సుమారుగా 44 కోట్లు ఎంతో చేరవేశారని హవాలా మనీ అన్నట్టు కూడా రకరకాలుగా ఇవన్నీ ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. వాళ్ళన్ని సాక్ష్యాలతో పాటు అడుగుతుంటే ఆవిడ దగ్గర నుంచి ఆన్సర్ ఉండట్లేదు. పైగా ఆయన ఎవరు కౌశిక్, ఆవిడ పిఏ, తనకు అడిగినప్పుడు తన ద్వారా తను ఆల్రెడీ చెప్పేశాడు, చేతులు ఎత్తేసాడు, మొత్తం మేడం గారు అలా చెప్తే అలా ఫాలో అయ్యాను అన్నట్టు. అశోక కౌశిక్ సంథింగ్ పేరు, ఆయన అలాగే చెప్పాడు. తర్వాత ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి గారి విషయమే పెద్ద ఇష్యూ అవబోతుంది. ఇప్పుడు ఎలాగూ ఆయన ఒక బిగ్ షాట్ కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది ప్రముఖులతోని వ్యాపారవేత్తలతో కాంటాక్ట్స్ ఉంటాయి. అదే ఇప్పుడు శరత్ చంద్ర ఎవరు అంటే మళ్ళీ విజయసాయి రెడ్డి అల్లుడు కూడా కాబట్టి ఎక్కువ బాగా పైకొచ్చి అంటే వినిపించే పేరు అవుతుంది. ఇప్పుడు ఏమేమి జరిగాయి అవన్నీ చెప్తారు. నిత్యానంద రెడ్డి గారి అమ్మాయిని విజయసాయి రెడ్డి గారి అబ్బాయికి ఇచ్చారు. అందుకు విజయసాయి రెడ్డి గారి అబ్బాయి మొత్తం అరబిందో ఫార్మా డీలింగ్స్ అని ఇప్పుడు చూసుకుంటున్నాడు. నిత్యానంద రెడ్డి గారు ఎవరంటే అరబిందో ఫార్మా ఎండి. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే శరత్ చంద్ర గారి పేరు ఎందుకు బాగా వినిపిస్తుంది అంటే, ఇక్కడ విజయసాయి రెడ్డి గారి బంధువు అని కూడా వినిపిస్తుంది. సో దానివల్ల ఇంకొకటి ఏంటంటే అరవిందో ఫార్మ్స్ గురించి కూడా మనం విన్నాం, అది కూడా తీపిచ్చేస్తా, ఇప్పుడు మేము చెప్పినట్టు వినకపోతే అసలు ఇక్కడ ఎట్లా వ్యాపారం చేసుకుంటాం అని చెప్పేసి కవిత గారు బెదిరించారని చెప్పేసి కూడా వార్తలు ఉన్నాయి. సో అందుకోసమే మనీ ఇవ్వాల్సి వచ్చిందని దాన్ని శరత్ చంద్రారెడ్డి గారు కానీ ఇప్పుడు మాగుంట గారు కానీ, అంటే శరత్ చంద్రారెడ్డి గారు ఎలాగో విజయసాయి రెడ్డి బంధువు అంటే వైసీపీ ఎంపీ, మాగుంట గారు కూడా వైసీపీ ఎంపీ, ఇద్దరు వైసీపీ ఎంపీలను కూడా వీళ్ళకి ఈవిడ ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్సీ ఈవిడికి నచ్చినట్టుగా ఆడుకొని ఎంత డిమాండ్ చేశారంటే ఖచ్చితంగా తండ్రి అన్నదమ్ముడు అదే సోదరుడు సపోర్ట్ లేకుండా ఈవిడ ఎంత చెలరైపోయే ఛాన్సెస్ ఉండవు కదా. అండ్ మోర్ ఓవర్ ఇవి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడే ఉండుంటారు.
బట్ సరే దానిదేముందబ్బా 25 కోట్లకి ఏముందని వీళ్ళు చెప్పుకుంటారు డీల్. అందుకే మళ్ళీ అదే చెప్తున్నా, వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడకపోవడానికి కారణం ఇదేనేమో బహుశా. సో మొత్తం మీద కవిత గారు ఏవైతే శరత్చంద్రారెడ్డి గారికి సుమారుగా 45 కోట్లు ఎంతో డిమాండ్ చేశారని ఒక ల్యాండ్ విషయంలో, తర్వాత ఆ ల్యాండ్ పత్రాలు పొంది చూపించండి అన్నా కూడా ల్యాండ్ పత్రాలు కూడా ఏమీ లేవంట. అయినా మీరు ఇవ్వాల్సిందే, చెల్లించాల్సిందే అన్నట్టుగా చెప్పడం అది మొత్తానికి ఇష్యూ అయ్యింది. ఇప్పుడు అటువైపు వాళ్ళు కూడా గట్టిగా నిలబడతారు కదా, వాళ్ళకి ఎంతో కొంత రాజకీయ పార్టీలు అంటుంటాయి, వాళ్ళకి కూడా కొంతమంది బిజినెస్ మ్యాన్లతో డీలింగ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళని ఎక్కడ తగ్గొట్టుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి కూడా సెటిల్మెంట్స్ అవుతాయి. సెటిల్మెంట్స్ అయినప్పుడు 40 కోట్లు కాస్త 10 కోట్లకో 20 కోట్లకో వచ్చి సెటిల్మెంట్స్ అవుతుంటాయి. ఇలాంటి చాలా మనం వింటూ ఉంటాం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర. సో అట్లాగా వాళ్ళ స్థాయి వ్యక్తులకు అసలు చూడండి, అంటే అంత స్థాయి వ్యక్తి ఉన్న శరత్చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి గారి బంధువు, లేదంటే ఒంగోలు ఎంపీ మాగుంట గారు, శ్రీనివాసరెడ్డి గారు కానీ అటువంటి వ్యక్తుల్ని కూడా వీళ్ళు ఇంత ఈజీగా బ్లాక్మెయిల్ చేసి అమౌంట్ క్యాష్ చేసుకుంటున్నారంటే ఇంకా సామాన్య పరిస్థితి ఏంటంటే వాళ్ళ ముందు నిలబడగలరా? అసలు తట్టుకోగలుగుతారా? ఎంపీలు ఒకవైపు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి అండతోనే, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు మన మాగుంట అటువంటి పరపతి ఉన్నప్పటికి కూడా వీళ్ళు ఎంత సింపుల్గా వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసో లేదంటే బెదిరించో అమౌంట్ గుంజుకుంటున్నారంటే ఇంకా సామాన్యులు అసలు ప్రశ్నించడానికైనా నోరు లేస్తుందమ్మా అని చూడండి. వీళ్ళు మాత్రం సింపుల్గా అరెస్ట్ అయితే న్యాయమే గెలుస్తుందని పిడికిలు చూపించిన కడిగిన ముచ్చంలాగా బయటకు వచ్చేస్తా అని చెప్పేసాను. కానీ ఇక్కడ ఏంటంటే సౌత్ లావింగ్లో మెయిన్ ఈమె వాళ్ళనే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా సిఐడి వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి. మెయిన్గా చేసిందంటే మొత్తం అన్నిటికీ కారణం కవితనే. ఆమంతా మీరు అనుకున్నంత అమాయకురాలైతే కాదు, చాలా చాలా మేధావి. తను ఎట్లాంటిదైనా కూడా సిచ్యువేషన్ని చేసేస్తుంది. ఎందుకంటే తన ఐఫోన్స్ని ఫార్మాట్ చేసి ఇవ్వడం అనేది అసలు మామూలు విషయం కాదు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగిందంట. అంటే ఇక్కడ ఈమెను ఎలా చూడాలి అసలు? ఇప్పుడు ఈవిడి మీద పకడ్బందీగా ఒక పక్కా ఆధారాలు దొరకబట్టే ఆవిడెవరు మీరా ఎవరో వచ్చారు కదా, ప్రియా మీనా ఎవరో సంథింగ్ ఆఫీసర్ ఈడీ, ఆవిడ ముందుగా ప్లాన్గా వచ్చి ఒక 3 hours ఆవిడ ఇంట్లో సోదాలు చేసి ఆవిడ ఎంక్వైరీ చేసి ఫ్లైట్ కూడా ముందే బుక్ చేసేసుకొని అరెస్ట్ చేసి ఫ్లైట్లో తీసుకెళ్లారంటే ఈవిడి మీద ఎటువంటి ఆధారాలు దొరకకపోతే అంత కాన్ఫిడెన్స్గా, ఈవెన్ ఈవిడ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసి ఉంది, అది ఉన్నా కూడా ఎంత పక్కా ఆధారాలు దొరకకపోతే ఆవిడ నట్టింటికి వచ్చి మరి అరెస్ట్ చేసి తీసుకెళ్తుందంటే, పైగా బంధువులకి ఇన్ఫామ్ చేసి మరి కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అందరికీ ఇన్ఫామ్ చేసి కూడా ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటే ఇట్స్ నాట్ అంటే బాగా ఖచ్చితంగా బలమైన ఆధారమే దొరికిందని నా అభిప్రాయం. అది దొరికింది కాబట్టే ఆవిడ కూడా కేటీఆర్ గారు ఇంకా కోర్టులో పిటిషన్ ఉంటుండగానే వచ్చి తీసుకెళ్తున్నారని చెప్పి ఈయనేదో చూపించి సోషల్ మీడియాలో వైరల్ చేసుకున్నారు. కానీ 2 రోజుల తర్వాత సుప్రీంకోర్టులో వచ్చింది అది హీరింగ్కి. వచ్చినప్పుడు కూడా కవిత గారి తరపున లాయరు విత్డ్రా ఎందుకు అయిపోయారు, మేము దీని నుంచి విత్డ్రా అయిపోతున్నామని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఏమండి మీకు పిటిషన్ పెట్టుకున్న వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసేసారండి అని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేకపోయారు? మేబీ బలమైన చెప్పారనుకోండి, మళ్ళీ కోర్టు వాళ్ళని పిలిపిస్తుంది, మాకు ఇక్కడ ఏం చెప్పకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారంటే, మేడం ఆధారం ఉంది అందుకే అరెస్ట్ చేసామంటే సుప్రీంకోర్టు ఏమంటుంది, తిరిగి వీళ్ళకే ముట్టికాయలు వేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే సార్, ఇంతవరకు కేసీఆర్ గారు అసలు నా కూతురు అసలు ఎలాంటిది చేయలేదు, ఇట్లాంటి కుంభకోణంలో లేదు అని చెప్పేసి అనలేదు ఎక్కడికి. అని ప్రతిపక్షాలు నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాయని కూడా ఏం మాట్లాడలేదు. ఎంతసేపు ఏవో పాతవి అవి ఇవి మాట్లాడి ఆయన చాలా చాకచక్యంగా మేధావుడు 70 ఏళ్ళు ఉన్న మేధావి ఆయన, పైగా ఆయన చాలా చాకచక్యంగా ఇప్పుడు తెలంగాణ లాంటి ప్రతి పౌరులో కూడా రగిలించే ఉద్యమాన్ని ఒక్కతాటి పేదకి తీసుకొచ్చిన దమ్మున్న లీడర్ కదమ్మా. మరి ఇప్పుడు ఎలా ఉన్నారన్నది అనవసరం, కానీ ఒకప్పుడు మరి తెలంగాణ ఉద్యమం కోసం ఒక తాటి మీద ఒక విధంగా మళ్ళీ ఆయన రేపిన తర్వాత కదా ఎంత ఉద్యమం ఉవ్వెత్తున లేచింది, తెలంగాణ సాకారం అయిందని కూడా చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఆయన నిరాహార దీక్ష చేయడం, తర్వాత డ్రాప్ అయినా, తర్వాత చాలామంది అసూలు బాసినా అది పక్కన పెడితే, సో అట్లాంటి మేధావి ఎక్కడేది మాట్లాడాలో తెలియదా, అన్నీ తెలుసు వారికి. అంటే కాకపోతే ఎక్కడ తప్పుకు దొరకకుండా మీడియాకి అంతు చెక్కకుండా చాకచక్యంగా మాట్లాడుతున్నారు. సో కవిత గారిని ఆల్రెడీ సిబిఐ అరెస్ట్ చేసింది, చాలా ఇంకా కస్టడీకి అడుగుతుంది. ఇంకా అంటే ఎందుకు ఈ రకరకాల ఈ శరత్చంద్రారెడ్డి అంశం కానీ, గోవా హవాలా మనీ కానీ, లేదా కేజ్రీవాల్ గారికి డబ్బులు ముట్టడు, కేజ్రీవాల్ గారు
సంబంధించి 100 కోట్లు ఇచ్చారనే విషయం కానీ, ఆ తర్వాత ప్రతిదీ కూడా, ఆ తర్వాత డిప్యూటీ సీఎం అని సిసోడియా వ్యవహారం కానీ, ఈ మనీ లాండరింగ్ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దానికి ఒక ప్లానింగ్ చేసింది ఈవిడంట. ఇట్లా అయితేనే మనకి ఎక్కువ బెనిఫిషియరీ ఉంటుంది, ప్రభుత్వానికి బెనిఫిషియరీ కన్నా మనకి ఎక్కువ ఉంటుంది అని అంత. బట్ మొత్తానికి ఈవిడగా నోరిప్పితే ఈవిడ వెనక ఇంకెవరున్నారు కూడా మేబీ రావచ్చు. ఎందుకంటే ఈవిడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చక్రం తిప్పారంటే, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి